అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మరగపెడతాం. లైక్ సాల్ట్ కూడా వేస్తాం. వేసుకున్నాక బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టిన రైస్ని అందులో వేసుకొని ఒక 70% కుక్ అయ్యేంత వరకు మనం ఉంచుకొని వడకట్టేస్తాము. వడకట్టేసిన తర్వాత ఈ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్నది కదా, అది తీసేసుకొని రైస్ ఆ చికెన్ మీద పెట్టేస్తాము. చికెన్ మీద నీట్గా స్ప్రెడ్ చేసేసి జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ లైట్గా గరం మసాలా స్ప్రెడ్ చేసేసుకుంటాము. నెయ్యి కూడా వేసుకుంటాం. పైన కొంచెం నెయ్యి వేసుకొని పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పెట్టేసుకుంటాము. ఇప్పుడు మనం మైదా పిండితో అయితే ఒక ఉండలా చేసి ఈ గిన్నె చుట్టూ పెట్టేసుకొని క్యాప్ పెట్టేస్తాము. పెట్టేసి బాగా టైట్గా పెట్టి దాని మీద బరువుగా ఏమైనా పెట్టేసి ఒక 1/2 అవర్ సిమ్లో ఉంచేసి నెక్స్ట్ తీసేస్తే మన హైదరాబాదీ చికెన్ బిర్యానీ రెడీ.